నడి సముద్రంలో చీకటి వేళ కళ్ళు కప్పి సాగుతున్న చమురు అక్రమ రవాణాని పసిగట్టిన భారత కోస్ట్ గార్డ్ ఒక్కసారిగా విరుచుకుపడింది. మొదట ఇది కేవలం స్మగ్లింగ్ అనుకున్నారు. కానీ ఆ నౌకల జాతకం తవ్వే కొద్దీ షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 3 నౌకలకు ఇరాన్తో సంబంధాలున్నాయా? అమెరికా ఎప్పుడో నిషేధించిన ఘోస్ట్ షిప్స్ పేర్లు మార్చుకుని మన సముద్ర జలాల్లో తిరుగుతున్నాయా? అసలు ఈ ఆయిల్ మాఫియా వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్వర్క్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. అరేబియా సముద్రం మధ్యలో నడుస్తోన్న ఒక గోప్యమైన ఆపరేషన్ను భారత్ కోస్ట్ గార్డ్ అడ్డుకోవడం ఇటీవల పెద్ద చర్చకు దారితీసింది. ముంబైకి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో చమురు అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకుని 3 నౌకలను స్వాధీనం చేసుకున్నారు. మొదట ఇది సాధారణ స్మగ్లింగ్ ఘటనగా కనిపించినా తరువాత వెలుగులోకి వచ్చిన వివరాలు దీనికి అంతర్జాతీయ రాజకీయ కోణముందని తెలుస్తోంది. ఈ నౌకలకు ఇరాన్తో సంబంధాలుండొచ్చని, అవి అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఘటన కేవలం స్మగ్లింగ్ కేసు కాకుండా గ్లోబల్ జియో పాలిటిక్స్ కు సంబంధించిన అంశంగా మారింది. సముద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఈ 3 నౌకలను కోస్ట్ గార్డ్ సిబ్బంది చుట్టుముట్టారు. అందులో అక్రమంగా చమురు రవాణా చేస్తున్నట్లు గుర్తించి వెంటనే వాటిని సీజ్ చేశారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను కోస్ట్ గార్డ్ మొదట ఎక్స్ వేదికగా పంచుకుంది. కానీ కొద్దిసేపటికి ఆ పోస్ట్ డిలీట్ అవ్వడం ఇప్పుడు పెను ఉత్కంఠకు దారితీస్తుంది. అంటే దీని వెనుక ఏదైనా బలమైన దౌత్యపరమైన కారణముందా అన్న సందేహాలు మొదలయ్యాయి. స్వాధీనం చేసుకున్న నౌకలను స్టెల్లర్, రూబీ, అస్ఫల్ట్ స్టార్, అల్ జాబ్జియా పేర్లతో గుర్తించారు. అయితే ఇవే వీటి అసలు పేర్లు కాదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఎవరికీ పట్టుబడకుండా ఉండేందుకు ఈ నౌకలు తరచూ తమ పేర్లను, రంగులను మార్చుకుంటూ ప్రయాణిస్తాయని తెలుస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకోవడానికి షాడో ప్లేట్ విధానాన్ని అనుసరించే నౌకల తరహాలోని ఇవి పనిచేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది అమెరికా ఆంక్షలు విధించిన నౌకలైన గ్లోబల్ పీస్, చిల్ 1, గ్లోరీ, స్టార్ 1ల ఐఎంఓ నంబర్లు ఇప్పుడు పట్టుబడ్డ నౌకల నెంబర్లతో మ్యాచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నిషేధిత నౌకలు కొత్త అవతారం ఎత్తి సముద్రంలో చమురు దందా చేస్తున్నాయి. ఐఎంఓ నెంబర్ అనేది ప్రతి నౌకకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు సంఖ్య. పేరు మారినా, జెండా మారినా ఆ సంఖ్య మారదు. అందుకే ఈ అంశం అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ అదే నౌకలు వేరే పేర్లతో ప్రయాణిస్తే అది అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునే ప్రయత్నంగా పరిగణించవచ్చు. ఈ నౌకలకు ఇరాన్తో సంబంధం ఉందన్న వార్త ఇప్పుడు దౌత్యపరంగా వేడి పుట్టిస్తోంది. ఈ 3 నౌకల యజమానులు విదేశాల్లో ఉన్నారని, వీటికి ఇరాన్ చమురు నిల్వలతో సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇరాన్ ప్రభుత్వం, మీడియా ఈ ఆరోపణలను ఖండించింది. నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి సీజ్ అయిన నౌకలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది వాణిజ్య నౌకల వ్యవహారం మాత్రమేనని, ఇరాన్ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్పై ఉన్న ఆంక్షలు, ముఖ్యంగా చమురు ఎగుమతులపై ఉన్న పరిమితులు దృష్ట్యా ఇలాంటి ఘటనలు మరింత అనుమానాలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం 2 దేశాల మధ్య దౌత్య వివాదంగా మారుతోంది. ఇదిలా ఉండగా ఈ ఘటన తర్వాత భారత తీర రక్షణ దళం హై అలర్ట్ ప్రకటించింది. సముద్రంలో భద్రతను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం సుమారు 55 నౌకలు, 10 నుంచి 12 విమానాలతో సముద్ర ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాకుండా శత్రు దేశాల నౌకలు లేదా నిషేధిత నౌకలు భారత భూభాగంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ భారీ ఆపరేషన్ను చేపట్టారు. అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్ వంటి దేశాలు తమ చమురును నేరుగా అమ్ముకోలేవు. అందుకే ఇలాంటి ఘోస్ట్ షిప్స్ ద్వారా నడి సముద్రంలో ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును మారుస్తూ గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తూ ఉంటాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరియు భద్రతకు పెద్ద సవాలుగా మారింది. చమురు స్మగ్లింగ్ అంటే కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదని, అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు ఇరాన్పై విధించిన ఆంక్షల నేపథ్యంలో చమురు రవాణా ఒక సున్నితమైన అంశంగా మారింది. కొందరు దేశాలు ఆంక్షలను అమలు చేస్తుండగా మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాణిజ్యం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జలాల్లో ఇలాంటి నౌకలు కనిపించడం దౌత్యపరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్ సంప్రదాయంగా తన విదేశాంగ విధానంలో సమతుల్యత పాటించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, మరోవైపు ఇరాన్తో చారిత్రక సంబంధాలు రెండూ భారత ప్రయోజనాలకు ముఖ్యమైనవి. అలాంటి సమయంలో భారత జలాల్లో ఆంక్షల జాబితాలో ఉన్న నౌకలు పట్టుబడడం ఒక సున్నితమైన పరిణామంగా మారింది. భారత కోస్ట్ గార్డ్ చేసిన ఈ దాడి కేవలం స్మగ్లింగ్ను అడ్డుకోవడం మాత్రమే కాదు, అంతర్జాతీయ మాఫియాకు గట్టి హెచ్చరిక పంపినట్లయింది. సీజ్ చేసిన నౌకల్లో ఉన్న సిబ్బందిని ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని సంచలన నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. సముద్ర గర్భంలోని ఈ చమురు యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి.